హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఏంటి ఈ వ్లాగ్ అని చూస్తున్నారా? ఏం లేదండి, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఈరోజు పాట్లక్, సో దానికి ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే నేను మా టిఫిన్ కోసం చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి చపాతీ రౌండ్గా చేయడం వచ్చు? నాకైతే అస్సలు రాదు. అంటే రాదని కాదు, పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రాదంతే. పుల్కాలు అయితే పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వస్తాయి, బట్ ఈ మడత చపాతీ కొంచెం అటు ఇటుగా వస్తుంది. చపాతీ సాఫ్ట్గా రావాలంటే మీకు టిప్ చెప్పనా? ఏం లేదండి, పిండిలో కొంచెం పెరుగు యాడ్ చేస్తే చాలు, చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీస్. అండ్ పిండి నార్మల్ వాటర్తో కాకుండా హాట్ వాటర్తో మిక్స్ చేయండి. మా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ నన్ను నేర్చుకోమన్న ఏకైక టిఫిన్ చపాతీ. తనకి చాలా ఇష్టం చపాతీ అంటే, డైలీ పెట్టినా తింటాడు. అలా తన కోసం చేస్తూ వంటలు రాని దాన్ని కూడా అన్ని వంటలు నేర్చేసుకున్నా. ఇదండి నా చపాతీ స్టోరీ. మీకు నచ్చితే కింద కామెంట్ చేసేయండి, ఓకేనా? నేను చపాతీలు చేసి అలసిపోయానని మా హస్బెండ్ నాకు పని తగ్గించారు. పాపం తనే చేసుకున్నాడుగా సేమియా. బేసికలీ మా హస్బెండ్ చాలా ఇంట్రోవర్ట్ ఫస్ట్ నుంచి. నేను వీడియో ఆన్ చేస్తున్నా కూడా చూసి నవ్వుతున్నాడు మాట్లాడమంటే. అండ్ ఇక మేము సేమియా ప్రాసెస్ స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ మేము యూజ్ చేసిన నెయ్యి హోమ్ మేడ్, మేమే చేసాం ఇంట్లో. అండ్ నెక్స్ట్ కావాల్సినన్ని జీడిపప్పులు వేసి, డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చాక మేము ఇంకో గిన్నెలోకి తీసుకుంటున్నాం. అండ్ అదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేసి వేయించుకున్నాం. కిస్మిస్ వేయించుకుంటే అవి రౌండ్గా భలే అవుతాయి కదా. అండ్ అదే ప్యాన్లో కావాల్సినంత సేమియా వేసుకున్నాం. సేమియా అనేది నెయ్యిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇక అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం. ఈ గ్యాప్లో మేము నెయ్యి కోసం పాల మీద మీగడ తీస్తున్నాం. చూడండి ఎంత మంచిగా రోస్ట్ అయిందో. ఇక్కడ నేను సేమియాకి కావాల్సినన్ని పాలు తీసుకున్నాను. సేమియా అంతా పాలల్లో మంచిగా ఉడికించుకోవాలి. కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వాంటిటీ వైజ్ అయితే 1 గ్లాస్ ఆఫ్ సేమియాకి 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1 గ్లాస్కి ½ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసా. సేమియా మంచిగా ఉడికిపోతుంది. అండ్ దానిలోకి సరిపడా షుగర్ యాడ్ చేసాం. అసలు ఇంత క్వాంటిటీ తనకు చేయడం కుదరదా అనుకున్నాడు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ సేమియాలోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచి దించేసాం. ఇక సేమియా అంతా ఆఫీస్కి తీసుకెళ్ళడానికి బాక్స్లో పెట్టేశాను. ఇక మా హస్బెండ్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. ఇక్కడి నుంచి ఈ వ్లాగ్ తను కంటిన్యూ చేస్తారు. హాయ్ అందరికీ, ఫస్ట్ టైం నా వాయిస్ ఉంటున్నారా? ప్లీజ్ భయపడకండి. ఇంకా నేనైతే ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్లో చూస్తే ఇంకా ఎవ్వరూ రాలేదు. ఇంకా మా ఆఫీస్లో పాట్లక్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికోసం నేను మా కొలీగ్స్ గిఫ్ట్ జాక్ అయితే వెళ్తున్నాం. నేను యాక్చువల్లీ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ సపరేట్గా తీసుకెళ్ళాను. అవి ఆఫీస్కి వచ్చాక యాడ్ చేశాను. ఇక్కడైతే మేము పాట్ల కోసం అన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడైతే నేను మా కొలీగ్స్తో కలిసి సలాడ్ అంతా డెకరేట్ చేస్తున్నాను.
అందరూ వచ్చిన ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద ఒక ఆర్డర్లో పెడుతున్నాము. మేమందరం ఏం వెరైటీస్ తెచ్చామో మీరైతే చూసేయండి. నేను తెచ్చిన సేమియా అంతా ఇలా కప్స్లో పెట్టి అరేంజ్ చేసాము. ఇక మేమందరం మంచిగా తినేసి కిందకైతే వెళ్ళిపోయాము. లంచ్ అంతా స్పైసీగా తిన్నాం కాబట్టి కొంచెం కూల్ అవ్వడానికి ఐస్ క్రీమ్ తింటున్నాము. సో దట్స్ ఇట్ గైస్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కింద కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అందరికీ.